హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. గత దినమంతట్లో కాచి కాపాడిన దేవుడు ఈ మంచి ఉదయకాల సమయమందు ఆయన పరిశుద్ధ నామాన్ని గణపరచుటకు, ఆయన వాక్యాన్ని, ఆయన అందించిన వాక్యాన్ని చదువుటకు, స్తుతియాగం అర్పించి ప్రార్థించుటకు దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం నేను చదువుతాను. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబరచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొని కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. శత్రు సైన్యము దేవుని ప్రజలను కమ్ముకొని ఉన్న సమయంలో దేవుని ప్రజలు 46వ కీర్తన ద్వారా పాట పాడి ప్రభుని కఠిన శ్రమలో శత్రువు చుట్టుముట్టిన సమయంలో స్తుతించి గణపరిచినప్పుడు దేవుడు ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. తన వాక్యమును మాటను అనుగ్రహించి వారిని ధైర్యపరిచెను. దేవుని దూత శత్రు సైన్యమును నాశనం చేసెను. దేవుని ప్రజలను బెదిరించి శత్రువుల యొద్దకు దేవుని దూత వెళ్ళినప్పుడు శత్రువులు ఒకరిని ఒకరు చంపుకొని శత్రువులు నాశనమయ్యారు. దేవుడు బహుబలవంతుడు. దేవుని ప్రజలు దేవుని బాధలో సహాయం కొరకు స్తుతించి దేవుని కార్యములను గణపరచుచున్నారు. అరుణోదయమున తన ప్రజలకు దేవుని సహాయం అనుగ్రహింపబడింది. ఒక ఆయుధము కూడా వేయకుండానే శత్రువులు నాశనమైరి అని సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. జయధ్వనులతో దేవుని గూర్చి దేవుని ప్రజలు ఆర్భాటము చేసిరి. ఆనందంతో గంతులు వేస్తూ నాట్యము చేస్తూ దేవుని గణపరుస్తున్నారు. ప్రవక్తలు ప్రకటించిన గొప్ప దేవుడు గొప్ప విజయము దయచేసెను అని గణపరుస్తున్నారు. రాజు కృతజ్ఞతతో స్తుతిస్తున్నాడు. యేసయ్య 10 మంది కుష్ఠరోగులు బాగు చేయమని వచ్చినప్పుడు దేవుడు వారిని బాగు చేసెను. వారు బాగుపడ్డారు, కానీ ఒక్కడు మాత్రమే వచ్చి కృతజ్ఞత చెల్లించాడు. 10 మంది కుష్ఠరోగులు శుద్ధురైరి, మిగిలిన 90 ఎక్కడ అని యేసయ్య ప్రశ్నించారు. విచారముగా ఇప్పటికీ అదే ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. మనం కృతజ్ఞత కలిగి జీవించదము. ఆయనే మన దేవుడు, ఆయన తప్ప మనకు ఎవరూ లేరు. మన కార్యములు ఆయన జరిగించే దేవుడు. కార్యములు జరగకపోయినా జరిగినా ఆయనే దేవుడని స్తుతించి గణపరచదము. ఆకాశం తెరవబడును, మహిమగల రాజు మెస్సయ్య వస్తున్నాడు. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగును. 1000 ఏండ్ల పాలనలో ప్రభువుతో మన ముందుము. అంత్యదినాలలో ఇశ్రాయేలు మరలా స్థాపింపబడుతుంది. అది యేసయ్య ఆధ్వర్యంలో ఉంటుంది. లేఖనములు తెలియజేస్తున్నాయి. కలువరి శ్రమలు ముగిసి రాబోయే మహిమకు ఈ శ్రమలు మార్గమును సుగమం చేస్తున్నాయి. ఆయన బూరధ్వనితో ఆరోహణమయ్యాడని రాజు చెప్తున్నాడు. ఏ రీతిగా ఆయన పరలోకం వెళ్ళడం శిష్యులు చూశారో అదే రీతిగా ఆయన తిరిగి వచ్చునని దేవదూతలు శిష్యులకు చెప్పారు. దేవునిని, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. ప్రభు ఇప్పుడు రారాజుగా మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడుగా తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎంత ఘనముగా పరలోక మహిమలోకి చేర్చుకోబడ్డాడో, మహా సంతోషముతో ఉత్సాహముతో దేవదూతలు ఆహ్వానించి ఉంటారో, ఆయన మానవ రూపాన్ని చేతులలో పాదములలో మేకుల గుర్తులు, ప్రక్కలో బల్లెపు పోటు గుర్తులు, వీపు మీద కొరడా దెబ్బల గుర్తులు, ముళ్ళ కిరీటము, మచ్చలు అన్నీ దేవదూతలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇక అడిగి ఉండొచ్చు కూడా. ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు. విమోచింపబడిన వారి పాటలు ఆయనకు రమ్యముగా వినిపిస్తాయి. ఆయన తన పరిశుద్ధ సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు.
ఆయన భూలోకమును తృణీకరింపబడిన స్థలమునకు వస్తున్నాడు. ఈ మాటలను బట్టి మనము హృదయంలో దేవుని ధ్యానిస్తూ మన హృదయాన్ని నింపుకుంటూ దేవుని గణపరచుదాం. స్తుతియాగం అర్పించి ప్రభు నామాన్ని హెచ్చించెదము. చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారే ఆనందింపచేయుచున్న దేవా యేసయానికి స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి అపోస్తుల వలె అమూల్యమైన విశ్వాసముతో నింపుచున్న దేవా యేసయానికి స్తోత్రం. దైవ భక్తి జీవమునకును భక్తిని మాకు దయచేయుచున్న దేవా యేసయానికి స్తోత్రం. దేవుని కుమారుడు జ్ఞానమును వివేకమును అనుగ్రహించిన దేవా యేసయానికి స్తోత్రం. మొదట మమ్మను ప్రేమించుచున్న దేవా యేసయానికి స్తోత్రం. దేవుని పిల్లలని పిలువబడినట్లు ప్రేమ చూపిన దేవా యేసయానికి స్తోత్రం. తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన దేవా యేసయానికి స్తోత్రం. పరిశుద్ధులతో ఏకపట్టణస్థులుగా చేసిన దేవా యేసయానికి స్తోత్రం. దేవుని ఇంటివారుగా చేసిన దేవా యేసయానికి స్తోత్రం. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టుచున్న దేవా యేసయానికి స్తోత్రం. రాజులైన యాజక సమూహముగా చేసిన దేవా యేసయానికి స్తోత్రం. దేవునికి సొత్తైన ప్రజలుగా చేసిన దేవా యేసయానికి స్తోత్రం. దేవుని జత పనివారుగా ఉండుటకు కృప చూపిన దేవా యేసయానికి స్తోత్రం. మమ్మును దేవుని వ్యవసాయముగా చేసిన దేవా యేసయానికి స్తోత్రం. మమ్మును దేవుని గృహముగా చేసిన దేవా యేసయానికి స్తోత్రం. మమ్మును దేవుని ఆలయముగా చేసిన దేవా యేసయానికి స్తోత్రం. మమ్మును క్రీస్తు వారముగా చేసిన దేవా యేసయానికి స్తోత్రం. మమ్మును క్రీస్తు యొక్క శరీరముగా చేసిన దేవా యేసయానికి స్తోత్రం. దేవా మీరు అనుగ్రహించిన రక్షణ కొరకు దేవా మీకే స్తోత్రం యేసయ్యా. దేవా మీరిచ్చిన నిత్య జీవము కొరకు స్తోత్రము యేసయ్యా. పరిశుద్ధాత్మ అభిషేకము దయచేసినందుకు దేవానికి స్తోత్రం. ఆత్మదేవుని కృపావరముల కొరకు దేవా యేసయానికి స్తోత్రం. దేవా మీరు అనుగ్రహించిన సేవ యొక్క పిలుపు కొరకు దేవా యేసయానికి స్తోత్రం. దేవా కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ మారని దేవా యేసయానికి స్తోత్రం. మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందును దేవా యేసయానికి స్తోత్రం. యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తము నీ వశమే దేవా యేసయానికి స్తోత్రం. ఆకాశ వైశాల్యమంతటి క్రిందనున్నదంతయు నీకే మహిమ దేవా యేసయానికి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతియాగం అర్పించుటకు కృప చూపిన దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు, ఆయన మహోన్నతుడు ఆయను అని దేవా నిన్ను గణపరచుటకు మీ సహాయం అందించుము దేవా. దేవా మాకు చేసిన నీ కార్యములను బట్టి స్తుతిస్తున్నాము దేవా. స్తుతికి పాత్రుడా, మా బలహీనతలన్నింటిలో నిన్ను స్తుతించి మేము విడుదల పొందుతున్నాము దేవానికి స్తోత్రం. మా భారమును తేలిక చేసే దేవానికి స్తోత్రం. పరమ తండ్రి అయిన దేవా యేసయానికి స్తోత్రం. నీవు సిలువను జయించావు దేవా, మృత్యువును జయించావు దేవా, పరలోకమునకు ఆరోహణమై సింహాసనాసీనుడై ఉన్న దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా మా బాధలను మా భారములను భరించిన దేవా నీకు స్తోత్రం. నీవు ఆశీర్వదించినది ఎంతో ఉన్నతమైనది దేవానికి స్తోత్రం. నీవు మహారాజువు దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను స్తుతించి పాటలు పాడి ఆరాధించిన ఎంత పాడినా అది తక్కువే ప్రభువానికి స్తోత్రం స్తోత్రం. నా బలమంతా నీవేనని స్తుతిస్తాను దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విడుదల నెమ్మది పొందుకొనుటకు నీ కృప దయచేయము దేవానికి స్తోత్రం స్తోత్రం. రమ్యముగా కీర్తనలు పాడుటకు నీ ప్రజలను లేవనెత్తుము దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొందరు ఆరాధిస్తున్నారు, కొందరు రమ్యముగా దేవానికి స్తోత్రం యేసయ్యా. నా రాజా, నిరంతరమైన రాజా, శాశ్వతమైన రాజా, పరలోకపు రాజా, నీవే నా సమస్తము. సింహాసనాసీనుడైన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా జీవితము ద్వారా నీకు మహిమ కలగాలని స్తుతిస్తున్నాము దేవా. క్రీస్తు రక్తములో కడగబడిన వారముగా ఆయన సాక్షులుగా విస్తరించుదుముగాక. సర్వశక్తిగల దేవుని సన్నిధిలో విశ్వాసములో రారాజైన ప్రభువును వేడుకుంటున్నాము దేవా. పరిశుద్ధుడా, గొప్ప దేవా, పరలోకపు సింహాసనమును వదిలి శిలువ మరణం వరకు నీవు తగ్గించుకున్న అందరి పాపముల కొరకు శిలువపై రక్తం చిందించావు దేవా. నీకు స్తోత్రం స్తోత్రం. ఈ లోకాధికారి
అయిన సాతాను తలను చితగొట్టి మరణమును జయించి పాతాళమును జయించి సర్వాధికారము మాకు ఇవ్వబడిందని పరలోకానికి ఆరోహణమైన రాజుల రాజుగా సింహాసనాసీనుడైన ప్రభువా, నిన్ను నమ్మి మేము ధన్యులమని నిన్ను రారాజుగా కలిగిన మాకు ఏ లోటు లేదని విశ్వసించుటకు మేఘారూఢుడై పరివారముతో దూతలతో పరిశుద్ధులతో రారాజుగా రాబోయే సమయం ఆసన్నమైనదని గుర్తించి నీ రాకడ కొరకు ఎదురు చూచుచు నీ యందు నిరీక్షణ కలిగిన వారుగా ఈ ప్రార్థనలు ఏకీభించిన వారందరికీ నీ సహాయం అందించుము దేవా. స్తోత్రం 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 స్తోత్రం. లోకమంతటిలో నీ సాక్షులుగా ఉన్నవారిని దీవించుము దేవా. ఇంకా అనేకులను లేవనెత్తుము దేవా. ప్రతి భయము నుండి కీడు శాపము నుండి విడిపించి పరిశుద్ధులుగా నీకు ఇష్టలుగా నీ రక్తంలో కడగబడిన వారుగా నీ సొత్తైన ప్రజలుగా వారసులుగా చేసుకునుము దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. ప్రతి అనారోగ్యమును బాధపడుతున్న వారిని స్వస్థపరచుము. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచుము దేవా. ఇంకా శ్రేష్టమైన భక్తి కోసం నీ వాక్యమును నింపుము దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీ వాక్యముతో నింపండి ప్రభువా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.